ఈరోజు మా రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మరి ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాల వలన ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పీపీసీ సెంటర్స్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ మరి రైతులకు ఎక్కడైతే వర్షాల వలన వారి వరి పంటకు సంబంధించిన తడిసిన ధాన్యానికి సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో మొన్ననే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పష్టంగా ఈ రోజు అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రైతుకు ఏ విధంగా అన్యాయం జరగకూడదని. ఈరోజు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈ రోజు ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ రోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను.